ఫ్రైడే రోజు కూడా మనందరం కూడా కూడుకొని దేవుని యొక్క సన్నిధానంలో పాలు పంపులు పొందుకోవడం జరిగింది. ప్రియులారా, చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు యొక్క సిలువలో పలికినటువంటి మాటలను కొంతమంది మన మధ్యలో ధ్యానించుకొని ఉన్నారు. దేవుని యొక్క మాటలు చెప్పడానికి ఆశ ఉన్నప్పటికీ, దేవుని యొక్క మాటలు చదువుకునే జ్ఞానం ఉన్నప్పటికీ, చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కొంతమంది ముందుకు రాలేకపోయారు. కానీ వచ్చినటువంటి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదని ఒక సందర్భంలో మనతో దేవుడు మాట్లాడుతుంటాడు. కనుక ప్రియులారా, ధైర్యం వహించి చదువుకున్నటువంటి వారందరం కూడా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని శ్రద్ధగా నేర్చుకొని నలుగురికి చెప్పేవారిగా మనందరం కూడా ఉండాలి. కనుక అలాంటి మాటలు చెప్పడానికి ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి వారు కూడా మన మధ్యలో ఉన్నారు. అందులో మొదటగా సహోదరులు శ్రీనంద గారు ఈరోజు రాలేదు. కనుక శ్రీనంద గారు కూడా కొన్ని మాటలు మనకు అందించాడు. అలాంటి వారు ఇంకా తయారు కావాలని మనం కోరుకుందాం. అలాగే ప్రియులారా, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు ఎలీషమ్మ గారు అనుకుంటారు, ఎలీషమ్మ సహోదరి రాణి గారని తెలుసు. కనుక తను కూడా దేవుని యొక్క మాటలను మనతో ముందుకు వచ్చి పంచుకోవడం జరిగింది. ప్రియులారా కదా, మనతో ఉన్నటువంటి వాళ్ళు దేవుని యొక్క మాటలు నేర్చుకొని మన మధ్యలో నిలబడి బోధిస్తున్నప్పుడు ప్రియులారా, మన సంఘం అభివృద్ధి నడుస్తుంది అనడానికి, లేదా మీరు నేను పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థం కాలేదని ప్రియులారా, ఇదిగో ఇందును బట్టి మనకు తెలుస్తుంది. ఇదిగో కొందరుగా ఒక్కొక్కరుగా దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు కదా. చాలా మంది లేచారు, నిలబడ్డారు, ప్రార్థన చేశారు, కొంతమంది పాట పాడారు, కొంతమంది వాక్యాన్ని చదివారు అని అంటే ప్రియులారా, వారిలో కూడా ఏమవుతుందో తెలుసా? పురికొల్పబడుతున్నారు. దేవుని కొరకు నేను ప్రకటించాలని, దేవుని కొరకు నేను నిలబడాలని ఆశ కలిగినటువంటి వారే వీరందరూ ప్రియులారా. అలా ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందినటువంటి వారందరికీ ధైర్యముతో ముందుకు వచ్చి పాట పాడిన వారే కానీ, ప్రార్థన చేసిన వారే కానీ, వాక్యం చదివిన వారైనా కానీ, వాక్యాన్ని ప్రకటించిన వారైనా ఎవరైనా కూడా ప్రియులారా, వారందరికీ కూడా నా యొక్క నిండైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను కదా. ఇలాగే ఇంకా పురిగొల్పబడాలి. పాటలు పాడుతున్నటువంటి వారు ప్రార్థనకు ఎదగాలి, ప్రార్థన చేస్తున్నటువంటి వారు వాక్యం చదవడానికి ఎదగాలి, వాక్యం చదువుతున్న వారు వాక్యాన్ని ప్రకటించడానికి ఎదగాలి. ప్రియులారా, ఒక సేవకునిగా నేను కోరుకునేది అదే కదా. ఇంతమందిని సంపాదించావు అని అంటే, ఒకప్పుడు నేను ఇదిగో సువార్త చెప్పినప్పుడు ఇదిగో ధైర్యంతో వీళ్ళు ముందుకు వచ్చి సువార్తలు చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇదిగో నేను ఉన్నటువంటి ఆ తరుణంలో వీరు నిలబడ్డారన్న ఆనందం కూడా నాకు మిగిలి ఉంటుంది. కనుక దయచేసి ప్రియులారా, చెప్పగలిగే ఆశ ఉన్నటువంటి వారు, చెప్పగలిగే తలాంతు ఉన్నటువంటి వారు ధైర్యముతో ముందుకు రండి. ప్రియులారా, ధైర్యముతో ముందుకు రండి. వచ్చిన కొన్ని మాటలైనా దేవుని యొక్క సన్నిధిలో నిలవబడితే, చెబితే నిన్ను చూసి ఇంకొకరు వస్తారు, నిన్ను బట్టి ఇంకొకరు వచ్చి ఇలా దేవుని యొక్క నామాన్ని మనం ప్రచురించడానికి మనము కూడా దోహదపడిన వారం అవుతాము. కనుక అలా పాలు పంపులు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నిండైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అలా ప్రకటించడానికి ముందుకు రావాలి అంటే ఏం చేయాలి అంటే ప్రియులారా, మొదటగా మనం వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని బాగా చదువుకోవాలి, నేర్చుకోవాలి. చెబుతున్నటువంటి మాటలు రాసుకోవాలి కదా. చెబుతున్నటువంటి మాటలు రాసుకొని ప్రియులారా, ఆ రాసుకున్నటువంటి మాటలు ఇంటికి వెళ్ళి అలాగే ఉన్నవా లేవా అని ప్రియులారా మనము పరిశీలించాలి. అలా పరిశీలించి మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. ఎవరో కదా బైబిల్లో నుండే కదా ఏదో ఒక వాక్యాన్ని చదివాడు, చెప్పాడు కనుక అది సరైనది అన్న ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు ప్రియులారా, వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? దయ్యం కూడా వాక్యాన్ని చెబుతుంది, దయ్యం కూడా వాక్యాన్ని చెబుతుంది. చాలాసార్లు చెప్పాను మీకు, దయ్యం ఏంటండి, దయ్యంకి వాక్యం ఏంటండి అని అనుకుంటున్నారు. దయ్యం పాట పాడుతుంది, దయ్యం డ్యాన్స్ చేస్తుంది, దయ్యం వాక్యం కూడా చెప్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారికే వాక్యం చెప్పింది, దాని ముందు నువ్వెంత నేనెంత కదా. కాబట్టి చెబుతున్నది ఎవరు అనేది కాకుండా ఏం చెబుతున్నారని ఆలోచించి, ఏ సందర్భం ఎక్కడి నుండి అని మనం ఆలోచించి చెప్పిన ప్రతి మాట అలా ఉన్నదో లేదని బైబిల్లో పరిశీలించి మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఆ యొక్క జ్ఞానంలో మనందరం కూడా ఎదిగే వారంగా ఉంటాము. కనుక ఈ యొక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, ఇదిగో ఈరోజు
ఎవరెవరైతే అలా ప్రకటించడానికి ఆశ కలిగిన వారుగా ఉన్నారో ప్రియులారా, వారందరూ కూడా, మిగిలిన వారందరూ కూడా మున్ముందు కాలాలలో, మున్ముందు సమయాలలో ముందుకు రావాల్సిందిగా మీతో నేను మనవి చేస్తూ ప్రియులారా, ఈ రోజు ఒక చిన్న సందర్భాన్ని మనందరం కూడా ధ్యానించుకుందాం, మనందరం కూడా ఆలోచించుకుందాం ప్రియులారా. ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సంగతిని దేవుడు మన కొరకు రాయించినటువంటి ఈ దివ్య వేద జ్ఞాన గ్రంథముల నుండి మనం ఆలోచించుదాం ప్రియులారా. ఏంటి ఆ సంగతి అనగానే ప్రియులారా, నేడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులైనటువంటి వారికి సుపరిచితమైనటువంటి పదము, అసలు ఆ పదం లేనిదే క్రైస్తవ్యం లేదు అని అంటారు. క్రైస్తవులైనటువంటి వారికి వాక్యం తెలియదు కానీ, వాక్యంలో 66 పుస్తకాలు ఉన్నవన్న సంగతి తెలియదు కానీ, ఇంకా బైబిల్లో అనేకమైనటువంటి సంగతులు తెలియదు కానీ, అసలు నేను క్రైస్తవుడనా కానా అన్న సంగతి కూడా తనకు తెలియదు కానీ, ప్రతి ఒక్క క్రైస్తవునికి తెలిసినటువంటి పదం, తెలిసినటువంటి మాట ఏంటి అని అంటే ప్రియులారా, అదే ఆశీర్వాదం కదా. ఆశీర్వాదం అనే పదం ప్రతి ఒక్కరికి తెలుసు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకు తెలుసు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకు కూడా తెలుసు. దేవుని యొక్క మందిరానికి వచ్చే వాళ్ళకు తెలుసు, దేవుని యొక్క మందిరానికి రాని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మే వారందరూ కూడా ఎలాంటి ఆశలతో, ఎలాంటి ఆలోచనలతో నమ్ముతున్నారంటే, దేవుని యొద్దకు వస్తే మాకు ఏదైనా దొరుకుతుందేమో అన్న ఆలోచనతో బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే మాకేదైనా దొరుకుతుందేమో, లేదా దేవుణ్ణి విడిచిపెడితే, దేవుని నమ్మకపోతే మాకు నష్టాలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో అన్న ఆలోచనతో కలిగి బ్రతుకుతున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ప్రియులారా. అందుకే చెబుతున్నాను, ఈ ఆశీర్వాదం అనే పదం ప్రతి ఒక్కరికి తెలుసు ప్రియులారా. ఈ యొక్క పదము ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇక ఈ ఆశీర్వాదం అనగానే మనుషులందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఎలా మారిపోయిందంటే ప్రియులారా, అమ్మ వినాలి. ఆశీర్వాదం అనగానే మనుషుల యొక్క ఆలోచనలు ఎలా మారిపోయాయి అంటే, ఇదిగో ఎవరెవరి దగ్గర అయితే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, హల్లెలూయా, ఎవరెవరైతే క్రైస్తవులుగా పిలువబడుతున్నారో ప్రియులారా, అలాంటి వారు లేదా క్రైస్తవ సమాజంలో వర్గానికి సంబంధించినటువంటి వారు కనబడుతున్నప్పుడు, అలాంటి వారిలో ఎవరెవరి దగ్గర అయితే ధనవంతులుగా ఉన్నారో, బాగా వినాలి, ఎవరెవరైతే ధనవంతులుగా కంటికి కనబడుతున్నారు, ఎవరెవరి దగ్గర అయితే పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటున్నాయో, ఎవరెవరి దగ్గర అయితే ఎకరాల భూములు ఉంటున్నాయో, ఎవరెవరి దగ్గర అయితే కార్లు, ఉన్నతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వారు ఉన్నారు, ఇదిగో అలాంటి వారిని చూసి ఏమనుకుంటారో తెలుసా, ఇదిగో ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం, ఆ కుటుంబము దేవుని చేత దీవించబడినటువంటి కుటుంబము అన్న ఆలోచనలోనికి క్రైస్తవం వెళ్ళిపోయింది కదా. ఇదిగో ఆస్తులు ఉన్నటువంటి వారు, అంతస్తులు ఉన్నటువంటి వారు, ధనము కలిగినటువంటి వారు, అలా ధనము కలిగి ఉండడమే, కార్లు కలిగి ఉండడం, బంగ్లాలు కలిగి ఉండడం, భూములను కలిగి ఉండడమే ఆశీర్వాదం అని అనుకుంటున్నారు ప్రియులారా. ఆశీర్వాదం అనగానే ఈ రోజు ప్రతి ఒక్కరి మనస్సుల్లోనికి వచ్చే ఆలోచనలు అవే. మీరు కావాలంటే ఒకటి ఆలోచించండి. ఆశీర్వాదం అనగానే ఈ లోక సంబంధమైన ఎవరి దగ్గర ఉన్నవో, ఎవరితో అయితే కలిసి ఉన్నవో, ఎవరి దగ్గర ఎక్కువగా ఉన్నవో ప్రియులారా, ఇదిగో వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు అన్న ఆలోచనలోనికి నేటి సమాజం అంతా కూడా వెళ్ళిపోయింది ప్రియులారా. ఆశీర్వాదం అనగానే కార్లు, ఆశీర్వాదం అనగానే భూములు, ఆశీర్వాదం అనగానే బంగ్లాలు, ఆశీర్వాదం అనగానే సొమ్ములు, ఆశీర్వాదం అనగానే సుఖవంతమైన జీవితం అని అనుకుంటున్నారు. అంతే అర్థమైంది జనాలకు. ఆశీర్వాదం అంటే సుఖంగా బ్రతకడమే ఆశీర్వాదం అని అనుకుంటున్నారు ప్రియులారా. నేటి సమాజంలో కూడా బోధలు ఎలా మారిపోయాయంటే ప్రియులారా, మీరు అక్కడక్కడ ఎప్పుడైనా ఒక పోస్టర్లు చూడండి ప్రియులారా, ఆ పోస్టర్లు నేను చూస్తున్నప్పుడు ప్రియులారా ఎక్కువ శాతం ఏమని కనబడుతుందంటే ఆశీర్వాద పండుగలు కదా. బోధలు కూడా ఎలా మారిపోయాయి, ఆశీర్వాద పండుగలు కదా, ఆశీర్వాద ఉజ్జీవ కూటములు కదా, ఆశీర్వాదానికి సంబంధించినటువంటి ఆ ఆశీర్వాద పండుగ. ఆశీర్వాదం లేని పండుగలు అని చెప్తే మీరు పోతారా? అబ్బో కదా. చాలా మంది పోరు. ఆశీర్వాదం లేని పండుగలు, ఆశీర్వాదం అనే పదం పక్కగా తీసేస్తే ఆడిపోయి నాకేం లాభం, వాక్యం విని నాకేం లాభం అని మీరు ఆలోచిస్తారు కనుక మన సేవకులు ముందుగానే గ్రహించి ఇదిగో ఆశీర్వాదం అని తగిలించగానే ప్రియులరా, ఆశీర్వాద పండుగలంతా, ఆ పండుగలకు వెళితే, ఆ సభలకు వెళితే నేను కూడా ఆశీర్వదింపబడతాను అన్న ఆలోచనలతోనే
బ్రతుకుతున్నటువంటి వారు చాలా మంది కనబడుతున్నారు. అంటే బోధలు కూడా ఆశీర్వాద సంబంధమైనవి కనబడుతున్నవి కదా. ఆ యొక్క సభల్లో, ఆ యొక్క బోధనలో ప్రియులారా, ఈ లోక సంబంధమైన వాటిని నువ్వు అడుగు, ఇదిగో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆర్థిక ఇబ్బందులు తీసేస్తాడు కదా. ఇదిగో నువ్వు కష్టాల్లో ఉన్నావా? ఆ కష్టాలను నీకు తీసేస్తాడు కదా. చాలా మంది కూడా ప్రేయర్ రిక్వెస్ట్ కోసం కూడా కొన్ని నంబర్స్ మనకు కనబడుతుంటాయి ప్రియులారా. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కోసం కూడా చేసినటువంటి ఆ ప్రార్థనలో విన్నపాలను చూస్తుంటే ప్రియులారా, చాలా మంది సమస్యలు ఏం కోరుకుంటారంటే ఇదిగో ఈ లోక సంబంధమైన వాటినే చెబుతుంటారు ప్రియులారా. ఇదిగో నాకు అద్భుత బాధలండి, ఇదిగో నాకు ఆర్థిక ఇబ్బందులండి, ఇదిగో నాకు ఉద్యోగం లేదండి, ఇదిగో నాకు రోగం ఉందండి అని అనేకమైనటువంటి కారణాలు చెబుతున్నటువంటి వారిగా మనకు కనబడుతున్నారు ప్రియులారా. అంటే నేటి కాలంలో కూడా బోధలు ఎలా మారిపోయారంటే ప్రియులారా, ఆశీర్వాదం అనగానే మనుషులకు ఈ లోకంలో అవసరమైనటువంటి వాటిని చూపించే ప్రయత్నంగా మారిపోయింది ప్రియులారా. మరి నిజానికి ఆశీర్వాదం అనంటే ప్రియులారా, దేవుడు మనకి ఇస్తానన్న ఆశీర్వాదం, దేవుడు మనకు ఇవ్వాలి అనుకున్నటువంటి ఆశీర్వాదం ఎలాంటిది, అది ఎలాంటిది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు కొన్ని ఉన్నతమైనటువంటి సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. కొన్ని ఉన్నతమైన సంగతులను తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఏవైతే ఈ లోక సంబంధమైన వాటిని ఆశీర్వాదాలుగా మనం అనుకుంటున్నామో ప్రియులారా, అలా అనుకోవడానికి గల కారణం ఏంటి? ఇదే ఆశీర్వాదం కదా. ఆశీర్వాదాలంటే ఈ లోక సంబంధమైనవే అన్న ఆలోచనలోనికి మనం ఎందుకు వెళ్ళిపోయామనంటే ప్రియులారా, క్రైస్తవులుగా ఎందుకు వెళ్ళిపోయామనంటే మనకంటే ముందున్నటువంటి మన పితరులను దేవుడు ఆశీర్వదించినటువంటి విధానము అలాంటిదే కదా. మనకంటే ముందున్నటువంటి మన పితరులను ఆశీర్వదించిన విధానము అలాంటిదే ప్రియులారా. మనకంటే ముందున్నటువంటి వారికి, ఇశ్రాయేలీయులకు దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. ఇదిగో వారికి ఆశీర్వాదం పేరుతో ఆశీర్వదించి ఇదిగో గొడ్డు, గోధులు కదా భూఫలాలను, పంటలను, ఇలా అనేకమైనటువంటి వాటిని, ఈ శరీర సంబంధమైన వాటిని ఆశీర్వాదం పేరుతో దేవుడు అనుగ్రహించినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి కనుక అలాంటి వాటిని చూసి ప్రియులారా, నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఇదిగో వాక్యాన్ని ఆలోచించకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా ప్రియులారా, ఆశీర్వాదం అంటే అదే అనుకుంటున్నారు ప్రియులారా. బాగా వినాలి. దేవుని నమ్మిన వారికి ఆశీర్వాదం అనగానే ఈ లోక సంబంధమైన వాటివే మనకు కనబడుతున్నవి ప్రియులారా. ఈ లోక సంబంధమైనవి మనకు కనబడుతున్నవి. కానీ దేవుడు క్రైస్తవులైనటువంటి మనకు ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆశీర్వాదాలుగా ఇస్తానని మనకి ఇక్కడ కూడా చెప్పినట్టుగా మనకు కనబడదు ప్రియులారా. క్రైస్తవులైనటువంటి వారికి, ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వారికి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదిస్తాడు, దేవుడు దీవెనలు ఇస్తాడు. కానీ ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు చాలా ఉన్నతమైనవి ప్రియులారా. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనివి, ఈ లోకము ద్వారా మనం సంపాదించుకోలేనటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వాలని చింతపడుతున్నాడు, ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రియులారా. ఒకప్పుడు మనకిచ్చినటువంటి, మన పితరులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ప్రియులారా, నేడు మనకిచ్చే ఆలోచనలో దేవుడు లేడు ప్రియులారా. వాటన్నిటిని కూడా మార్చేస్తూ క్రైస్తవులమైనటువంటి మనకు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని తను ఇవ్వాలి అనుకున్నాడు ప్రియులారా. ఏంటి ఆ ఆశీర్వాదాలు అని మనం ఆలోచించుకోగలిగితే ప్రియులారా, మనం చిన్న మాటలు చూసుకొని ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తండ్రి యగు దేవుడు సిద్ధింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి తరువాత మనకు మాట్లాడుతున్నటువంటి పౌలు గారు ప్రియులారా, ఎఫెసీయులకు ఒక ఉత్తరాన్ని రాస్తూ ఆ ఎఫెసీయు సంఘానికి చెబుతున్నటువంటి మాట, ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ ఆశీర్వాదం ఎలాంటిది అని ఆలోచిస్తే ప్రియులారా మనం చెప్తున్నాడు, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో అంటున్నాడు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కదా,
శరీర సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదములు ఇవ్వాలి, ఇస్తాను అనటం లేదు ప్రియులారా కదా. లోక సంబంధమైన వాటిని కానీ శరీర సంబంధమైన వాటిని కానీ ఇక్కడ మనకు చెప్పకుండా ఏం చెబుతున్నాడంటే పరలోక విషయములో అంటున్నాడు. అండి క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుతున్నాడు కదా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం క్రైస్తవుల పట్ల ఏంటి ఆశీర్వాదము విషయములు అని అంటే, ఇదిగో నీకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముని, పరలోక సంబంధమైనటువంటి దీవెనలనే దేవుడు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ప్రియులారా. ఒకప్పుడు మనకు పితరులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కాకుండా ప్రియులారా, మన పితరులకు ప్రియులారా మనం ఆలోచించినట్లయితే మన పితరులకు చాలా చిన్నవైనటువంటి ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు కదా, చాలా చిన్నవి, అలాగే నాశనం అయిపోయేటటువంటివి వారికి ఇచ్చాడు ప్రియులారా. అప్పుడు వారికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదిగో వారు ప్రారంభంలో చిన్నవారుగా పిలువబడుతున్నారు. బాగా వినాలి. ప్రారంభంలో ప్రియులారా, ప్రారంభంలో దేవుడు తన యొక్క వాక్యాన్ని, తన యొక్క మనస్సును వారికి పరిచయం చేసే క్రమంలో ప్రియులారా వాటికి కొన్ని ఆశీర్వాదాలను కలిగించి తన మనస్సును తెలియజేసే ప్రయత్నం చేశాడు ప్రియులారా. అంటే ప్రారంభంలో వాళ్ళు ఉన్నారు గనక, అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు గనక ప్రియులారా, అలా నేర్చుకున్నటువంటి వారికి ఇదిగో కొన్నింటిని వారికి ఇష్టమైనవి, వారికి అనుకూలమైన వాటిని ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కానీ ప్రియులారా వారు చిన్న స్థాయి వారు, ఆత్మీయలో మనం ఆలోచిస్తే ప్రియులారా వారిని దేవుడు చిన్నవారిగా పోల్చాడు, బాల శిక్షకులుగా పోల్చాడు. కానీ క్రైస్తవులైనటువంటి వారు సర్వసత్యం వచ్చిన తర్వాత ప్రియులారా ఇదిగో పెద్దవారితో పోలుస్తున్నాడు. అందుకే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారందరినీ కూడా ఏమన్నారంటే ఇదిగో బాల శిక్షకులు అని అంటున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి బోధించడానికి ధర్మశాస్త్రం అంతా కూడా ఎలాంటిది అని అంటే వారికి బాల శిక్ష కూడా ఆయన అంటారు ప్రియులారా. అంటే బాల శిక్ష అంటే చిన్నగా ఉన్నప్పుడు చిన్నతనంలో నేర్చుకునేటటువంటి విద్యను బాల శిక్ష అని అంటాం. అలాగే మన పితరులో ఉన్నటువంటి కాలము, ధర్మశాస్త్రం ఉన్నటువంటి కాలం ఏంటి అని అంటే ప్రియులారా ఇదిగో అది బాల శిక్షకులు, అంటే చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకునేటటువంటి ప్రియులారా. కానీ ఆ చిన్నగా ఉన్నటువంటి వారికి ఎలాంటి బహుమతులు ఇస్తాం అమ్మ? చిన్నగా ఉన్నటువంటి వారికి చిన్నప్పుడు చిన్న బహుమతులు ఇస్తాం. అదే పెద్దగైన తర్వాత పెద్దవారికి మనం కొన్ని బహుమతులను మనం ఇస్తాం ప్రియులారా. ఇప్పుడు చిన్న పిల్లలు ఆడుకుంటున్నటువంటి సమయంలో ఏదైనా షాపు నుండి కానీ జాతర నుండి కానీ తెచ్చినప్పుడు వారికి ఏం కోరిస్తామమ్మా? చిన్న కారు, చిన్న బైక్ ఆడుకోవడానికి మనం కోరిస్తాం. మరి పెద్ద అయిన తర్వాత కదా డొగ్గాల మీద ఆడుకుంటూ దుబ్బుకుంటూ పోయి కారు కోరిస్తాం చిన్నగా ఉన్నప్పుడు. పెద్దగా అయిన తర్వాత వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా ఇదిగో నాన్న నీకు బొమ్మ తెచ్చాను ఆడుకొని చిన్న కారు తెచ్చిస్తారా? తెచ్చారు. ఎందుకు తెచ్చియరు? చిన్నగా ఉన్నప్పుడు వారికి ఏమో అవసరమో అవి ఇస్తారు, కానీ పెద్దగా అయిన తర్వాత వాడికి ఏమో అవసరమో అవి ఇవ్వాలి. కనుక శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఒకప్పుడు మన పితరులకు ఇచ్చాడు అంటే ప్రియులారా వారిని పిల్లలుగా ఎంచాడు ప్రియులారా, వారిని పిల్లలుగా ఎంచాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనల్ని పెద్దవారినిగా దేవుడు ఎంచుతున్నాడు కనుక ఇదిగో పెద్దవారికి మరి ఉన్నతమైనటువంటి బహుమానాలను, ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ప్రియులారా. ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే ఒకప్పుడు వారికి శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాలను నేను ఇచ్చాను, కానీ ఇదిగో ఇప్పుడు మీరు పెరిగిన వారు, పెద్దవారు, సర్వసత్యంలోనికి మీరు వచ్చారు కనుక ఇదిగో మీ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసా? మీ ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైనవి కాదు, మీ ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనవి. పరలోక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో మీకు ఇదిగో నేను ఆశీర్వదిస్తాను, ప్రతి విషయాన్ని ప్రతి ఈవిని మీకు అనుగ్రహిస్తానని దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయంలోనే ప్రియులారా మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. మనం ఆలోచించాలి ప్రియులారా, బాగా ఆలోచించాలి. అందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ప్రియులారా దేవుడు పక్షపాతి కాదు, కానీ క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారికి దేవుడు ఆశీర్వదిస్తే ప్రియులారా అందరినీ ఏం చేయాలి? ఆశీర్వదించాలి. బాగా వినాలి. అందరినీ కూడా ఆశీర్వదించాలి. కానీ కొన్ని సందర్భాల్లో చూస్తున్నప్పుడు ప్రియులారా మంచి భక్తి పరులే ప్రియులారా తినడానికి తిండి లేని పరిస్థితులు మనకు కనబడతాం కదా. మంచి భక్తి పరులు దేవుని సేవలో కొనియాడబడుతున్నటువంటి వారికి కూడా ప్రియులారా ఇదిగో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేనటువంటి పరిస్థితుల్లో మనకు కనబడతారు. కానీ ప్రియులారా అలాంటప్పుడు దేవుని సేవ జరిగిస్తున్నటువంటి, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఆయనకే ఆశీర్వాదము లేనప్పుడు అప్పుడప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళు బాగా బతుకుతుంటారు కదా.
అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవారు బాగా బతుకుతుంటారు. మరి ఈ ఆశీర్వాదం వీరిద్దరి విషయంలో ఎందుకు తేడాగా ఉందో మనం ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. అంటే ఆశీర్వాదం అనగానే ఈ లోక సంబంధమైనది కదా అని మనం భావించకుండా పరలోక సంబంధమైనటువంటిది మనకని మనం ఆలోచించాలి ప్రియులారా. ఈనాడు మన దేశంలో కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా, క్రీస్తును నమ్ముతున్నటువంటి మనకంటే ప్రియులారా, క్రీస్తును నమ్ముతున్నటువంటి మనకంటే, క్రీస్తును నమ్మనటువంటి అన్ని జనులే మనకంటే ఎక్కువ ధనవంతులుగా ఉన్నారా లేదా కదా. క్రీస్తును నమ్ముతున్నటువంటి వారికంటే వాళ్ళే ఎక్కువగా ధనవంతులుగా ఈ దేశంలో మనకు కనబడుతున్నప్పుడు ప్రియులారా, మనకు కనబడుతున్నప్పుడు ఈ ఆశీర్వాదం ఎవరికి ఎక్కువగా ఉందో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనం ఆశీర్వాదాలు అని ఆలోచిస్తే ప్రియులారా, మనకంటే వారికి ఏమున్నాయి, ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి, వారికి ఎక్కువగా అంతస్తులు ఉన్నాయి అని అంటే, ఇప్పుడు ఆశీర్వాద విషయంలో మనం ఎలా ఉన్నాం, తక్కువగా వారిగా ఉన్నాం, వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నవారుగా మనకు కనబడుతున్నారు. కానీ ప్రియులారా, మనం ఆలోచించవలసినటువంటి విధానం అది కాదు. మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకు ఆశీర్వదించే విషయంలో ఆశీర్వాదం ఎలా ఇస్తాడు అంటే, ఈ లోక సంబంధమైన వాటిని కాకుండా పరలోక సంబంధమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనందరం కూడా ఆలోచించాలి. మరి ఈ లోకంలో ఆశీర్వాదాల పేరుతో సుఖమైనటువంటి జీవితం అన్నింటినీ పొందుకుంటున్నటువంటి వారిని గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇదిగో వారి కష్టాజితాన్ని బట్టి కదా, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి, వారి యొక్క ప్రయాసను బట్టి ఈ లోకంలో వారు అభివృద్ధి చెందుతున్నారు, ఈ లోకంలో ఉన్నతంగా బ్రతుకుతున్న వారిగా మనకు కనబడుతున్నారు. కానీ ధనవంతులైనంత మాత్రాన నన్ను దేవుడు ఆశీర్వదించాడు అని అనుకోవటం అది అపోహ. ఉన్నతమైన ఉద్యోగం సాధించినప్పుడు ఆ ఉద్యోగం దేవుని ఆశీర్వాదం వలన అని అనుకుంటే ప్రియులారా, అది మన భ్రమ. కానీ దేవుని యొక్క ఉద్దేశం దేవుని వలన కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఈ లోక సంబంధమైన వాటిని మనకి ఇవ్వాలని ఆశపడలేదు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు ఇవ్వాలని ఆశపడ్డాడు ప్రియులారా. మీకు కొన్ని సందర్భాలు నేను చూపిస్తాను ప్రియులారా. యోహాను సువార్త లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. అందరూ తీయండి. లూకా సువార్త 24వ అధ్యాయము వచనం 50వ వచనం చదువు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. ఈ సందర్భాన్ని మనం బాగా ఆలోచిస్తే ప్రియులారా, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడంట. ఎవరు అయినా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు ఆలోచించాలి, మీరు మర్చిపోకూడదు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే వారిని బేతనియ వరకు తీసుకొచ్చారట. వారంటే ఎవరు అని అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు, ఆయనతో పాటు ఉన్నటువంటి వారు కొంతమంది విశ్వాసులు కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యంగా మనం యేసుక్రీస్తు శిష్యులు అని మనం ఇక్కడ ఆలోచిస్తే ప్రియులారా, వారు బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడట. ఈ సందర్భం అంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ పైన చనిపోయిన తర్వాత, వింటున్నారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఇదిగో విశ్వాసులందరినీ దృఢపరచడానికి 40 రోజులు వారి మధ్యనే ఉంటాడు కదా. అలా 40 రోజులు వారి మధ్యనే ఉండి చివరి రోజు పరలోకానికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో చెబుతున్నటువంటి మాట, వారిని బేతనియ వరకు తీసుకెళ్లి వారిని చేతులెత్తి ఆశీర్వదించాడంట. బాగా వినాలి ప్రియులారా, వారిని చేతులెత్తి ఆశీర్వదించాడంట. దేవుని యొక్క ఆశీర్వాదం, బాగా వినాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఈ లోక సంబంధమైనదైతే, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రకృతి సంబంధమైనదైతే, దేవుని యొక్క ఆశీర్వాదం ఈ లోకంలో కార్లు, బంగళాలు, ఆస్తులు, అంతస్తులు, భూములే అని అనుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా శిష్యులను చేతులెత్తి ఆశీర్వదిస్తే ప్రియులారా, వారు ఎన్ని బిల్డింగ్లు కట్టి ఉండాలి, వారు ఎంత ధనాన్ని సంపాదించుకొని ఉండాలి, వారు ఎన్ని భూములు కొనగలిగిన వారై ఉండాలి, ఎంత సుఖవంతమైన జీవితాన్ని గడిపేవారుగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనదే అని నువ్వు అనుకుంటే, ఆ ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చేతులెత్తి స్వయంగా
దేవుడే వారికి చేతులెత్తి ఆశీర్వదిస్తే వారెన్ని ఆశీర్వాదాలు పొందుకొని ఉండాలి. ప్రపంచంలో వారికంటే ధనవంతులు భూమి మీద ఉండొద్దు. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనదని నువ్వు అనుకుంటే వారికంటే ధనవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండడానికి అవసరం లేదు, ఉండే అవకాశమే లేదు. కానీ తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేని పరిస్థితుల్లో శిష్యులు బ్రతికారన్న సంగతి మనకు తెలుసు కదా. తినడానికి తిండి లేకుండా రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ప్రియుల గుర్రాలు లేకుండా కాలి నడకన తిరుగుతూ సువార్తను చాటిస్తూ అనేకులకు భయపడుతూ ప్రియుల ఎన్నో బాధలు, ఏ ఇంటికి వెళితే ఆ ఇంట్లో పెట్టిన తిండి తిని బ్రతికినటువంటి వారు, సువార్త కొరకు ఏ ప్రాంతం వెళితే ఆ ప్రాంతంలో తిండి పెడితే తిన్నారు, లేదంటే ఉపవాసంగా బ్రతికారు. అదే నా ఆశీర్వాదం అంటే కదా. అదే నా ఆశీర్వాదం అంటే అనేక మంది చీదరించుకున్నారు, అనేక మంది చీకొట్టారు, దయ్యాలు పట్టిన వారు అన్నారు, రాళ్లతో కొట్టారు. అదే ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారి చేతులెత్తి ఆశీర్వదిస్తే అబ్బా వారి జీవితం ఎలా ఉండాలండి కదా. ఎలాంటి జీవితం వాళ్ళకు ఉండాలి. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనది అని నువ్వు అనుకుంటే శిష్యుల కంటే మరి ఎవరు ఆశీర్వదింపబడిన వారు లేరు. ఎందుకంటే స్వయాన అన్నింటికి కారణభూతుడు కదా. కలిగి ఉన్నది ఏది కలగలే, ఆయన లేకుండా కలగలేని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి చేతులెత్తి ఆశీర్వదించినప్పుడు ఈ ప్రపంచంలో ఎంత ధనవంతులు ఉండాలి, ఎంత ఉన్నతమైన స్థితిలో వారు బ్రతకాలి. కానీ వారి బ్రతకలా లేదే. ఎందుకు అంటే దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటే ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రతకాలని కాదు. ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రతకడానికి సంపాదించుకుంటున్నావంటే అది నీ కష్టార్జితం, నీ ఆలోచనలు, నీ తెలివితేటలు, నీ యుక్తి, నీ జ్ఞానం. కానీ నీవు సంపాదించుకున్నది, పొందుకున్నది నేను దేవుని వలన, దేవుని ఆశీర్వాదం వల్ల పొందుకున్నాను అని అనుకోవడం అది పొరపాటు కదా. దేవుని వలన నేను పొందుకున్నాను అనుకుంటే అది పొరపాటు ప్రియులారా. ఒకవేళ దేవుని వలనే పొందుకుంటే నా భక్తిని మెచ్చాడని నువ్వు అనుకుంటే ప్రియులారా, పేతురుకి ఏమైనా ఇచ్చాడా? పేతురుకి ఏమైనా ఇచ్చాడా? పేతురు ఏమన్నాడు? ప్రభువా సమస్తమును విడిచిపెట్టి నేను మీ వెనక వచ్చాను కదా, మాకేమి దొరుకును అని అంటాడు కదా. సమస్తమును విడిచి ఇదిగో మేము మీ వెనక వచ్చాము, మాకేంటి అని అడుగుతున్నప్పుడు ప్రియులారా, ఈ లోకంలో మీకు ఏముంటాయో తెలుసా పేతురు? ఈ లోకంలో మీకు హింసలు అన్నాడు కదా. ఈ లోకంలో మీకు హింసలు అని అన్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో హింసలతో పాటు పరలోకంలో నిత్య జీవము అని అంటాడు పేతురుతో ప్రియులారా. అంటే ఇదిగో నీ భక్తిని మెచ్చి, నా భక్తిని మెచ్చే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని దేవుడు నాకు అనుగ్రహించాడంటే పేతురు కంటే భక్తి పరుడవా నువ్వు? పేతురు కంటే భక్తురాలివా నువ్వు? పేతురు ఇవ్వనిది నీకు ఇచ్చాడు అని అంటే పేతురు కంటే భక్తులు మనం కాదు కదా ప్రియ. పేతురు కంటే ఉన్నతమైన భక్తి పరులు మనం కానప్పుడు పేతురుకి ఇవ్వనిది నీకు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే అది దేవుని వలన, నీ భక్తి వలన సంపాదించుకున్నది కాదు ప్రియులారా. ఎందుకంటే ఎందుకు చెబుతున్నాను ఈ మాటలంటే దేవుని ఆశీర్వాదం అంటే అందరి ఆలోచనలు ఈ లోకం మీద పడిపోయాయి, ఈ లోకం మీద పడిపోయి, ఈ లోకం ధనం మీద పడిపోయింది, ఈ లోకం ఆస్తుల మీద పడిపోయింది, ఈ లోకం అంతస్తుల మీద పడిపోయింది. ఆశీర్వాదం అంటే ఈ లోకంలో సుఖంగా బతకడమే అనుకుంటున్నారు. కష్టాలు అనుభవించిన వాడికి దేవుని ఆశీర్వాదం లేదు అనుకుంటున్నారు. సుఖంగా బ్రతికిన వాడికి దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నారు. తప్పు కదా. సుఖంగా బ్రతికిన వాడికి దేవుని ఆశీర్వాదం వలన నేను పొందుకున్నాను అనుకుంటే ప్రియులారా, అది దేవుడు నీ భక్తిని మెచ్చి ఇచ్చినది కాదు, నిన్ను మెచ్చి మరీ ఇచ్చినది కాదు. దేవుడు అలాగైతే పక్షపాతం అవుతాడు కనుక దేవుడు సమస్త మానవాళిని ఒకే ఆలోచనతో చూస్తున్నవాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నటువంటి వాడు కనుక అందరికీ సమానమైన ఈ లోకములో ఎవరు ఇవ్వలేని ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు ఇవ్వాలనుకుంటున్నాడు. అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక విషయంలో ప్రతి విధమైన ఆశీర్వాదం నీకు ఇస్తాను, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటున్నాడు ప్రియులారా. ఆశీర్వాదం అనగానే ఆత్మ సంబంధమైనవి నేను ఇస్తానంటే నువ్వేదో చేసుకొని సంపాదించి ఇది దేవుని ఆశీర్వాదం అని నువ్వు అనుకుంటే పొరపాటు కదా. దేవుడు మరో మాట అన్నాడు తెలుసా, చెబుతాను మీకు ఇప్పుడు ప్రియులారా. ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు ఒంటే సూది బెజ్జంలో దూరుట తెలుసు, చెప్పండి. ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట మనందరికీ తెలుసు. బాగా వినాలి. ఒంటే సూది బెజ్జంలో దూరిపోవడం ఈజీ అంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు. బాగా వినాలి మీరు. ఒంటే సూది బెజ్జంలో దూరడం సులభం, కానీ ధనవంతుడు పరలోకంలో చేరడం అసంభవం అయినప్పుడు ధనవంతుడుగా కావడానికి కారణం ఏంటి? నువ్వు ధనవంతుడుగా అవుతున్నావంటే కారణం
నువ్వు ధనవంతుడు ఎలా అయ్యావయ్యా అంటే నేను దేవుని ఆశీర్వాదం వలన అయ్యాను అని అంటున్నాడు. దేవుని ఆశీర్వాదం వలన నేను ధనవంతుణ్ణి అయ్యాను అని అంటున్నటువంటి ఈ మనిషి మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుని ఆశీర్వాదం వలన ధనవంతుడైనటువంటి ఈయన అడిగితే ఏమంటున్నాడు? నేను దేవుని వలన ఆశీర్వదింపబడ్డాను, దేవుడు నన్ను ఆశీర్వదించి ధనవంతునిగా చేశాడు అంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవము, అసాధ్యం అంటున్నాడు కనుక ఇండైరెక్ట్ గా ప్రియులారా మనము మనసు పెట్టి ఆలోచిస్తే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసంభవం అని అంటే, ఈ ధనవంతుడైనటువంటి వాడు నేను దేవుని ఆశీర్వాదం వల్ల ధనవంతుని అవుతున్నాను అని అంటే ప్రియులారా ఇండైరెక్ట్ గా మనం అక్కడ మనకి ఏమర్థం అవుతుందో తెలుసా? దేవుడే నన్ను ఆశీర్వాదం పేరుతో ధనవంతుణ్ణి చేసి ఆ ధనవంతుడే పరలోక రాజ్యానికి రావడం అసంభవం అని అంటున్నాడు. అర్థమైందా? ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన నువ్వు అనుకుంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చి నన్ను ధనవంతుడుగా చేసి పరలోకానికి రాకుండా ఆపుతున్నాడు అని అన్నమాట. అంతే కదా? ఆశీర్వాదం పేరుతో ధనవంతుడు అవుతున్నావు, మంచిది. మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో రాడని దేవుడు సెలవిస్తున్నాడు కదా. మరి దాని భావం ఏంటంటే దేవుడే నీకు ఆశీర్వాదం పేరుతో ఆశీర్వదించి ధనవంతుని చేసి పరలోకానికి రాకుండా ఆపుతున్నాడు అని అర్థం కాదు ప్రియులారా. ఉంటే సూచిక ఇచ్చేవరో నుండి దూరుడా సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం అసంభవం. అంటే చూడండి, మనిషి అటు ఇటు తిరిగి నన్ను పరలోకానికి రాకుండా దేవుడే ఆపుతున్నాడు అన్న ఆలోచన కలిగినటువంటి మాటలు మనకు వస్తున్నాయి. దేవుని ఆశీర్వాదం పేరుతో ధనవంతుడివై కోట్లు గడించావు, మంచిదే. కానీ ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడని దేవుడు చెబుతున్నాడు కదా. అని అంటే నిన్ను ధనవంతుడు చేసి ఆ ధనవంతుడు పరలోకానికి రావడం అసంభవం అని దేవుడే నిన్ను ధనవంతుడిగా చేస్తున్నాడా? నిన్ను ధనవంతుడు చేసి పరలోకానికి రాకుండా ఆపుతున్నాడా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం అసంభవం అని అన్నప్పుడు ప్రియులారా ఆ ధనము నీకు ఇస్తున్నది దేవుడు అని చెప్పుకుంటున్నావు కనుక అది అబద్ధం కదా. దేవుడు అందరూ నా పిల్లలే నా చెంతకు రావాలి, పరలోకం రావాలని దేవుడు అనుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు ప్రియులారా. అలా ఆశపడుతున్నటువంటి దేవుడు మనల్ని ధనవంతులను చేసి ఆశీర్వాదం పేరుతో పరలోకానికి రాకుండా అడ్డుపడేవాడు కాదు ప్రియులారా. నీకు ధనం ఇచ్చాడు, ధనం వెయ్యాడు అంటే ప్రియులారా ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. నీ పొరుగు వారిని ప్రేమించు, నీతో 2 అంగీలు ఉంటే ఒకటి నీ వారికి కదా, బీదలైన వారిని కనికరించు కదా. అనేకమైనటువంటి సందర్భం. నువ్వే ఒకవేళ ప్రియులారా బీదలైన వారిని కనికరిస్తే, నీ సాటి సహోదరుని కనికరిస్తే, నీకున్న దాంట్లో సగం వాడికి ఇస్తే నువ్వెప్పుడు ధనవంతుడు అవుతావు? కావు గనక అలా నువ్వు పోగేసుకొని ధనాన్ని కూర్చుకొని దేవుని కొరకు కాకుండా, బీదల కొరకు కాకుండా, మనుషుల కొరకు కాకుండా, ఖర్చు పెట్టకుండా నువ్వు పోగేసుకొని ధనవంతుడు అయితే ఆ ధనం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. నువ్వు ఒకవేళ ధనవంతుడు అయితే సాటి అయిన సహోదరుని కోసం, సువార్త పని కోసం దేవుని కొరకు ఖర్చు చేస్తే నీదెక్కడ ధనం ఉండదు, నువ్వెక్కడ ధనవంతుడు అవుతావు? నీకున్నది దేవుని కొరకు ఖర్చు చేసినప్పుడు. కనుక ప్రియులారా మనసు పెట్టి మనం ఆలోచిస్తే ప్రియులారా ఈ లోక సంబంధమైన వాటిని మనం ఆశీర్వాదాలుగా మనం ఆలోచించకూడదు ప్రియులారా. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని దేవుడు మనకి ఈ లోకంలో ఎవరైనా కూడా మన కళ్ళ ముందర ప్రియులారా ఉన్నతమైన స్థితిలో కనబడుతున్నప్పుడు బీదలైనటువంటి వారు దయచేసి ప్రియులారా అపార్థం చేసుకోవద్దు. ఇదిగో దేవుడు నేనేం పాపం చేసినా కదా, నేనేం పాపం చేసినా దేవుడు వారికి కారించండు, దేవుడు వారికి బంగ్లాలు ఇచ్చిండు, దేవుడు వారికి భూములు ఇచ్చిండు, దేవుడు వారికి బంగ్లాలు ఇచ్చిండు. నేను దేవుని నమ్ముతున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను మందిరానికి వెళుతున్నా. దేవా నువ్వు పక్షపాతివి కదా, నీవు నన్ను ప్రేమించడం లేదు, ఇదిగో వాళ్ళకేమి ఇస్తున్నా నాకేమి ఇయ్యకొచ్చినవని ప్రియులారా అనేక మంది బాధపడే అవకాశం ఉంది ప్రియులారా. కానీ ఈ రోజు అలా బాధపడే అవకాశం ఉండదు ప్రియులారా. ఎందుకనంటే ఇదిగో దేవుడు ఆశీర్వాదం అనగానే భూలోక సంబంధమైనదని అనుకోకండి ప్రియులారా. దేవుని ఆశీర్వాదం అనగానే పరలోక సంబంధమైనది. దేవుని ఆశీర్వాదం అనగానే నిత్య జీవం మనకిచ్చేది, నిత్య జీవం పొందుకునేలా ఉండేది ప్రియులారా. అది మన ఆశీర్వాదం అని మనందరం కూడా భావించాలి ప్రియులారా కదా. ఒకవేళ ఆ ఆశీర్వాదం సంపాదించుకున్నది మొత్తం ప్రియులారా నేను దేవుని వలన పొందుకున్నాను, దేవుడు నా భక్తిని మెచ్చి ఇచ్చాడు అంటే ప్రియులారా ఇదిగో ఇంతకు ముందే మీకు చెప్పాను ప్రియులారా శిష్యులు 12 మంది కంటే భక్తి పరులమా మనం? కాదు ప్రియులారా. 12 మంది భక్తి పరులము కాదు. మరి వారికి ఎవ్వరి ఆ ఆశీర్వాదం నీకు ఇచ్చాడని చెబితే మేము ఎలాగయ్యా నమ్ముతాము, మేము ఎలాగమ్మా నమ్ముతాము కదా. యేసుక్రీస్తు ప్రభుల వారిలో భక్తి లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు ఆశీర్వదించలేడా? అమ్మ వింటున్నారా?
యేసుక్రీస్తు ప్రభుల వారు భక్తిపరుడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నతమైన వాడే కదా, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. అలా దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి ఆయన ఏమన్నాడో తెలుసా? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి తల వంచుకోవటం ఏం లేదు. అదా ఆశీర్వాదం అంటే కదా. యేసుక్రీస్తు విషయంలో అదా ఆశీర్వాదం అంటే కాదు కదా ప్రియులారా. యేసుక్రీస్తు విషయంలో కూడా ఆశీర్వాదం ఏంటంటే పరలోక సంబంధమైన వాటిని ఇవ్వడం ప్రియులారా. పరలోక సంబంధమైన వాటిని ఇవ్వాలి, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఇవ్వాలి అనుకుంటే ప్రియులారా. ఇదిగో పేతురుని గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆ పేతురుని ఎంత భక్తి పరులో మనం కాదు, కానీ పేతురుకి ఇవ్వని ఆశీర్వాదం మనకి ఎలా ఇస్తాడు? యేసుక్రీస్తు కంటే భక్తి పరులో మనం కాదు, కానీ యేసుక్రీస్తు కంటే ఆ భక్తి, యేసుక్రీస్తుకి ఇవ్వని ఆశీర్వాదాలు ప్రియులారా ఇదిగో మనకి ఎందుకు ఇస్తాడో మనం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియులారా. కనుక మీరందరూ కూడా ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరు బాగా ఆలోచించుకోవాలి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం. అమ్మ బాగా వినాలి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఆమె వినాలి. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు పేతురు కూడా ఉన్నాడు కదా. దేవుడు ఆశీర్వదింపబడినటువంటి వారిలో కదా, దేవుడు భక్తిపరుడైనటువంటి పేతురు గారు కూడా ఉన్నారు కదా యేసుక్రీస్తు జాబితాలో. అలా భక్తిపరుడైనటువంటి పేతురు మాట్లాడుతున్నటువంటి మాట, నేను విడిచిపెట్టినందుకు మాకు ఏంటి ఇస్తావు తండ్రి? ఏంటి మాకు ఆశీర్వాదం? ఈ లోకంలో బిల్డింగ్లు ఇస్తావా, కార్లు ఇస్తావా, సోములు ఇస్తావా, భూములు ఇస్తావా, ఏంటి మాకు అన్న ఆలోచనతోనే అడుగుతున్నాడు పేతురు. అలా అడుగుతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? ఇహలోకమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెబుతున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో హింసలతో పాటు ప్రియులారా ఆశీర్వాదం అనగానే ఈ లోకంలో హింసలతో పాటు రాలో ఉన్నటువంటి మహాలోకంలో ఏమిస్తాడు? నిత్య జీవం. అంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా ఏంటి అంటే ప్రియులారా, రాబో లోకంలో నా పిల్లలకు ఉన్నతమైన స్థితి ఇవ్వాలి, రాబో లోకంలో పరలోకం విషయంలో అన్ని మేలును నేను వారికి అనుగ్రహించాలి అన్న ఆలోచనతోనే ఇదిగో ప్రియులారా దేవుడు మనల్ని అందరినీ కూడా ఆలోచిస్తున్నాడు కనుక ఈ లోక సంబంధమైన వాటిలో ప్రియులారా, ఈ లోకంలో మనం మనుషులుగా బ్రతుకుతున్నప్పుడు కష్టాలు సుఖాలు అందరికీ కూడా సహజం కదా. ఈ బ్రతుకు బండిలో ప్రియులారా, ఈ బ్రతుకుతున్నటువంటి ఈ జీవితంలో మనకు కష్టాలు కొన్ని రోజులు వస్తాయి, సుఖాలు కొన్ని రోజులు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక చక్రం మాదిరిగా ప్రియులారా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది ఈ జీవితంలో. అవి సామాన్యమే, సమానమైనవి. కానీ ప్రియులారా దేవుడు ఈ లోక సంబంధమైన వాటిని గురించి మాట్లాడకుండా పరలోక సంబంధమైన వాటిని గురించి మాట్లాడుతూ పరలోక సంబంధమైనటువంటి విషయంలో ప్రతి ఆశీర్వాదమును మనకి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు ప్రియులారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. చివరి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. అమ్మా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు పంపించాడంట మన యొద్దకు? యేసుక్రీస్తు ప్రభుల వారిని అసలు ఎందుకు పుట్టించాడంట? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఎందుకు పంపించాడంట? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుటకు మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదటగా మీ ఎందుకు పంపాను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకు ఎందుకు పంపించాడంట ప్రియులారా? మనల్ని ఆశీర్వదించడానికంట. మరి ఏంటి ఆశీర్వాదాలు? ఈ లోక సంబంధమైనవా? ఈ లోకంలో సుఖమైన జీవితం గడపడానికి నువ్వు వెళ్ళి నా పిల్లల్ని ఆశీర్వదించాలని పంపించాడా? లేదు ప్రియులారా. ఈ లోక సంబంధమైన వాటిని ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవాలని ఆశీర్వదించడానికి ఆయన పంపించలేదంట. కానీ యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంటే ప్రతి వాని దుష్టత్వంలో నుండి
మళ్ళించడం, ప్రతి వారిని వారి దుష్టత్వంలో నుండి మళ్ళించడం, అదే ఆశీర్వాదం అంటున్నాడు. వారి దుష్టత్వం నుండి మళ్ళించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదటి యుద్ధకు పంపారంట ప్రియుల. మరి ఆశీర్వదింపబడిన వారు ఎవరు అంటే ప్రియుల, ఎవరి కొరకు ఆయన పంపబడ్డారంటే బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి వారి కొరకు కదా. బాప్తిసం తీసుకున్నటువంటి మనం అందరం కూడా ఆయన చేత ఆశీర్వదింపబడిన వారిని. ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నామంటే దుష్టత్వంలో నుండి మళ్లించబడినటువంటి వారు కదా. దుష్టత్వాన్ని తీసివేసి ఉన్నతమైనటువంటి పరిశుద్ధత అనేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా మనం ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మన దుష్టత్వంలోని మళ్ళించడానికి, మన దుష్టత్వాలను తొలగించే ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి మనకు వచ్చాడు తప్ప ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని, ఈ లోకంలో ఉన్నతమైనటువంటి వాటిని మనం పొందుకునే వారిగా ఉండాలని కాదు ప్రియులారా. వారు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు ప్రియులారా. మీరు భక్తుల జీవితాలలో ప్రియులారా, కొత్త నిబంధనలోని భక్తుల జీవితాలను మీరు ఎవరినైనా చదవండి, ఏ ఒక్క భక్తునైనా నాకు చూపించండి, నేను దేవుని ఆశీర్వాదం వలన ఈ లోకంలో ధనాన్ని కూర్చుకున్నాను, ఈ లోకంలో నేను సుఖమైన జీవితాన్ని గడుపుతున్నానన్న ఒక్క భక్తుని మనకు చూపించగలరా అంటే లేదు ప్రియులారా కదా. అసలు వచ్చిన వారు ఎలా వచ్చారంటే ఉన్న వాటిని విడిచిపెట్టి వచ్చారు తప్ప ఇందులోనికి వచ్చి సంపాదించుకున్న వారిని నాకు చూపించండి మీరు కొత్త నిబంధనలో ప్రియులారా. క్రీస్తును నమ్మి క్రైస్తవ్యంలోనికి వచ్చి సంపాదించుకున్న వారు లేరు, కానీ ఉన్న వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టి క్రీస్తులోనికి వచ్చి తమ ప్రాణాలను సైతం పెట్టిన భక్తులు మనకు కనబడతారు. కానీ వచ్చిన తర్వాత వెనుకేసుకున్న భక్తులు మనకు కనిపించరు ప్రియులారా. కావాలంటే పరిశీలించండి, కావాలంటే బైబిల్ చదవండి, అలాంటి భక్తులు ఎవరు ఉన్నారు నాకు చూపించండి ప్రియులారా కదా. అలాంటి వారు మనకు కనబడరు ప్రియులారా. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని అర్థం చేసుకున్న వారు, దేవుని ఆలోచించి పరిశీలించి తెలుసుకున్నటువంటి వారి ఆలోచనలు ఏముంటాయి అంటే ప్రియులారా, దేవుని వలన నేను ఏం పొందుకోవాలంటే ఈ లోక సంబంధమైన వాటిని కాదు, పరలోక సంబంధమైనటువంటి ప్రతిని పొందుకోవాలని. ఈ లోక సంబంధమైనది ఎందుకు పొందుకోకూడదు అంటే, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసును పెట్టుకోకూడదు అని అంటే ప్రియులారా, ఎందుకు అన్నాడంటే ఈ లోక సంబంధమైనవి ఏమవుతుందో తెలుసా, నాశనం అయిపోయేవి ప్రియులారా. ఈ లోక సంబంధమైనవి నాశనం అయిపోయి అక్షయమైపోయి, కానీ అక్షయమైనటువంటి కదా నాశనము కానటువంటి ఆ లోకాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అదే ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి. నాశనమే వారి అంతము, వారి నడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సును ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే గనక మనస్సు ఉంచితే ఆ మనస్సును మనం ఎలా ఫీల్ అవ్వాలంట ప్రియులరా, అయ్యో సిగ్గుపడాలంట. దేవుడు ఉన్నతమైన మహాలోకం పరలోకం నాకు ఇవ్వాలని అనుకోండి, ఈ భూ సంబంధమైన వాటి మీద నేను ఆశపడుతున్నానని సిగ్గుపడాలంట. కానీ అలాంటి వాటి మీద ఏమవుతున్నారంట, గర్వంగా ఫీల్ అవుతున్నారంట, అతిశయపడుతున్నారంట. అదే చెబుతున్నాడు. నాశనమే వారి అంతము, వారి నడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు అంటున్నాడు. అలాగే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటారు తెలుసా, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి కదా. ఎన్ని మాటలు చూడండి, ఉన్నతమైన మాట. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును ఉంచుకొనకుడి అని దేవుడు చెబితే, దేవుడిచ్చే ఆశీర్వాదాల పేరుతో మనుషులు వేటి మీద మనసు పెట్టుకున్నారు ఆలోచించండి. దేవుడు ఆశీర్వాదం అనగానే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకోనకూడదు, పైనున్న వాటి మీదనే మీరు మనసు ఉంచుకోండి. పైనున్న వాటిని మీరు వెదకండి, పైనున్న వాటి మీద మీ మనస్సును ఉంచుకోండి అని ప్రియులా ఎంతో ఉన్నతమైనటువంటి మాటలు దేవుడు మనకు చెబుతున్నాడు. బాగా వినాలి ప్రియుల. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సు ఏంటంటే ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందుకోవాలి. ఆ ఆశీర్వాదం ఏంటి అని అంటే ఎవరు ఇవ్వలేని ఆ మహాలోకము, పరలోకము, నిత్య జీవము, నిత్యం ఉండే మహాలోకాన్ని నీకు ఆశీర్వాదంగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఆశీర్వాదంగా ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అది మాత్రం నాకు ఇవ్వుతుంది అని ప్రియుల ఆ పరలోకాన్ని మనందరం కూడా పొందుకునే వారికి మనం ఉండాలి ప్రియుల. నీతిమంతురాలైనటువంటి మరియను గురించి ఒక్కసారి ఆలోచించండి ప్రియుల. యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మహాతల్లి నీతిమంతురాలని పరిశుద్ధాత్మ దేవుడే ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ప్రియుల ఆమె దగ్గరికి దూత వచ్చింది కదా. దూత వచ్చి ఏమని చెప్తుంది తెలుసా,
మరియా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను, ప్రతి కృష్ణమచ్చు చదువుకుంటావా లేదా? చదువుకుంటా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను అని అన్నాడు కదా. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినటువంటి దానం అన్నాడు. మరియమ్మ యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆమెకున్న ఒక మంచి ఆశీర్వాదం చెప్పండి చూద్దాం. మీరు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము అని అంటున్నాడు కదా. అలా స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి ఆ మరియమ్మ ఈ లోక సంబంధమైనవే ఆశీర్వాదాలు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఒకవేళ సమాజం అనుకుంటే స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినావని దూత వచ్చి మరియమ్మతో చెబుతున్నప్పుడు, మరియమ్మ జీవితంలో యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి చచ్చిపోయిన వరకు ఆమెకున్న ఆశీర్వాదం ఒకసారి చెప్పండి. ఏముంది చెప్పండి? కష్టాలు అవేనా ఆశీర్వాదం? కన్నీళ్ళు అవేనా ఆశీర్వాదం? అన్నదమ్ములు, భార్య, పిల్లలు అందరూ తిట్టి బయటికి వెళ్ళవట్టు ఇదేనా ఆశీర్వాదం? అదే ఆశీర్వాదం. ఎందుకంటే నీవు ఆశీర్వదింపబడిన దానం అని అన్నాడు కదా. మరి ఇదేనా ఆశీర్వాదం? అదే ఆశీర్వాదం ప్రియులరా. ఆశీర్వాదం అనగానే ఈ లోక సంబంధమైనవి, ఈ లోకంలో సుఖంగా గడిపేవి కాదు ప్రియులరా. దేవుని ఆశీర్వాదం అంటే దెబ్బల మీద దెబ్బలు ఉంటాయి. దేవుని ఆశీర్వాదం అంటే, దేవుని దీవెనలు అంటే దెబ్బల మీద దెబ్బలు ఉంటాయి, తట్ల మీద తట్లు ఉంటాయి, కష్టాల మీద కష్టాలు ఉంటాయి. అందుకు ఉదాహరణ శిష్యుల జీవితాలు ఆలోచించండి. అందుకు ఉదాహరణగా మరియమ్మ గారి జీవితాన్ని ఆలోచించండి ప్రియులారా. అది మరియమ్మ గారి జీవితాలను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివల్ల కానీ పాపం ఎంతగానో పొంగిపోయి ఉంటుంది. అబ్బో దేవుడు నాకు ఏదో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, ఏదో ముళ్ళు ఇవ్వబోతున్నాడు, ఏదో నన్ను గొప్పగా చేయబోతాడు అనుకున్నదేమో పాపం తల్లి. కానీ తర్వాత తెలిసిందే, చెబుతూ కూడా మళ్ళీ ఏమంటాడో తెలుసా దేవునితో? స్త్రీలో నీవు ఆశీర్వదింపబడిన దానం అని చెప్పి కిందికి వచ్చేసరికి అమ్మా భయపడకు అని అంటాడు. ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి, భయపడుకోవడం ఏంటి కదా. ఆశీర్వాదం ఇస్తే హ్యాపీగా ఫీల్ ఎగురు గంతే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనొచ్చు. కానీ కిందికి వచ్చేసరికి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం అని చెబుతూ మరియా భయపడకు. అబ్బో ఆశీర్వాదం అని ఏదో మంచి ఆనందపడే మాట చెప్పాడు. తర్వాత భయపడుకోనగానే ఎక్కడో ఏదో జరుగుతుంది కదా ప్రియుల. అదే జరిగిందండి మరియమ్మ గారి జీవితంలో. స్త్రీలలో ఆశీర్వదింపబడి ఆనాటికి ఆ సమాజంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో అంతమంది గురించి ప్రియుల, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానం అన్నప్పుడు దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుకున్న ఆ మరియమ్మ తల్లి ఈ లోకంలో ఎన్ని మేడలు కట్టుకుంది, ఎన్ని భూములు ఉన్నది, ఎన్ని బంగారాలు ధరించుకున్నది, ఎన్ని వాహనాలు ఉన్నది, ఎంత సుఖవంతమైన జీవితాన్ని కన్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆలోచిస్తేనే మీకు అర్థం కావాలి. ఏంటో తెలుసా? ఆశీర్వాదం అనగానే ఈ లోకంలో సుఖంగా బ్రతకడం కాదు. ఈ లోకంలో ఉన్న వాటినన్నింటినీ పొందుకుంటే అది దేవుని ఆశీర్వాదం కాదు అని గ్రహించాలి. మరి దేవుని ఆశీర్వాదం ఏంటంటే పరలోక సంబంధమైనటువంటివే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉన్నతమైన మహాలోకాన్ని నీకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, సమస్తానికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదమే మనకి ఇవ్వాలి అని అనుకున్నాడు ప్రియులారా. అబ్రహాము జీవితాన్ని గురించి ఆలోచిస్తే ఆయన ఎంతగా ఆశీర్వదించాడు ప్రియులారా. ఎంతగానో ఆశీర్వదించినప్పటికీ చివరికి ఏమంటాడో తెలుసా? అబ్రహాము గారు ఏమంటాడు తెలుసా? వాటన్నింటిని చూసి ఆనందపడగా, వాటన్నింటిని చూసి సంతోషపడగా తను ఏమంటాడో తెలుసా? ఉన్నతమైన మహాపునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచుచున్నాను. మరి ఉన్నాయి కదా అయ్యా, ఇది ఆశీర్వాదం కదా, అనుభవించి బ్రతుకున్న దినాలు అని అనుకోలేదు. ఇదిగో అన్ని ఇచ్చిన అన్ని గొడ్లు, అన్ని వ్యాపారాలు కదా, అనేకమైన సంతానం ఇచ్చినప్పటికీ తన జీవితంలో ఏదో కొదువగా ఉందండి. ఏమన్నాడు తెలుసా? అన్ని పొందుకుంటున్న అబ్రహాం కంటే ఎవరిని కూడా ఎక్కువగా ఆశీర్వదించలేడు. అన్ని ఆశీర్వాదాలు పొందుకున్న అబ్రహాం ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా? పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోకంలో ఎన్ని వేడలు కట్టుకున్నా, ఈ లోకంలో ఎన్ని భూములు ఉన్నా, ఈ లోకంలో ఎన్ని బంగారాలు నేను ధరించుకున్నా, పునాదులు కలిగిన పట్టణాన్ని మాత్రం నాకు ఇవ్వలేదు. అదొక్కటి నాకు కొదుగా ఉంది తండ్రి, నన్ను ఆశీర్వదించు. ఈ ఆశీర్వాదాలని పక్కకు పెట్టు. నాకు కావాల్సింది ఒకే ఆశీర్వాదం, పునాదులు కలిగిన పట్టణంలో నేను చేరుకోవాలి. ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని ఆశీర్వాదంగా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, నాకు ఇవ్వాలనుకుంటున్నాడు, మనందరికీ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ప్రియులరా. కనుక దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి అని అంటే ప్రియులరా, ఒక్క సూటిగా చెప్పొచ్చు ప్రియులరా, దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే ఈ లోకంలో సుఖవంతమైన జీవితం దేవుని ఆశీర్వాదము కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరి ఈ లోకంలో సుఖవంతమైనటువంటి జీవితం గడుపుతున్నావు అని అంటే నీ భక్తిని మెచ్చి నీకు ఇచ్చిన ఆశీర్వాదం కాదు, కానీ నీ కష్టార్జితం వలన, నీ చేతుల కష్టం వలన, నీ జ్ఞానం వలన, నీ యుక్తి వలన నువ్వు సంపాదించుకొని సుఖపడుతున్నావే, కానీ అది దేవుని ఆశీర్వాదం కాదు. ఒకవేళ ప్రియులారా దేవుని ఆశీర్వాదం అంటే మనకంటే ముందున్న భక్తులను చేతులెత్తి ఆశీర్వదిస్తే ఏం
ఏం సంపాదించుకున్నారండి కదా? కనీసం ఇల్లు లేకుండా బ్రతికినటువంటి వారు ఉన్నారు కదా. కుటుంబాలను అన్నింటి కూడా విడిచిపెట్టి, ఒక మాటలో చెప్పాలి అంటే పదం వినడానికి అసహ్యంగా ఉన్న ప్రియులరా వాళ్ళ బ్రతుకులు అలాగే జరిగాయి. ఎలాగ జరగా? కుక్క చావు చచ్చారు ప్రియులరా. ఆశీర్వాదం అంటే కుక్క చావు చావడమా కదా? ఆశీర్వాదం అంటే కుక్క చావు చావడమా? పెట్టెల మీద పడ్డాయి వాళ్ళ శవాలు. ఆశీర్వాదం అంటే పెట్టెలలో పడి చావడమా? కాదు ప్రియులరా. దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకున్నా పట్టించుకోడు, పరలోకం నీకు ఇవ్వాలి. అదే దేవుని ఆశ, ఆలోచన. మరో ఇద్దరిని ఆలోచించండి ప్రియులారా కదా. ఇద్దరు కనబడుతున్నారు. ధనవంతుడు కనబడుతున్నాడు, లాజరు కనబడుతున్నాడు. ధనవంతుడు ఎలాంటి వాడు తెలుసా? తినుచుండగా తన ఏదైతే తినుతున్నప్పుడు ప్రియులారా తన చేతుల సందుల్లో నుండి జారి పడిపోయిన ముక్కల్ని తిని బ్రతికేవాడంట కదా. తను తింటున్నప్పుడు పళ్ళ మీద నుండి కావాలని పడేసే కాదు. అప్పుడప్పుడు నేను రొట్టె తింటున్నప్పుడు నేను చాలా మంది చూస్తాను, నా అలవాటు కూడా ప్రియులారా. రొట్టెని చేస్తున్నప్పుడు ఆ రొట్టె కొనాల చివరన ఉంటాయి తెలుసా, తెల్లగా ఉంటాయి, ఒకసారి కాలనప్పుడు అవి నేను అన్ని ఇట్లా తీసేసి తింటుంటాం. చాలా మంది కూడా అలా తింటారు. ఆ కాలని ఇట్లా కొనాలి తీసి పడేస్తాను కదా. అలా పడేసి లోపల ఉన్నది మాత్రం తింటుంటారు. నేను అలాగే తింటాను. చాలా మంది కూడా అలాగే తింటారు ప్రియులారా. అలాగే ఆ ధనవంతుడు లాగా సందర్భంలో ధనవంతుడు అలా కొనాలకున్న రొట్టె ముక్కలు తీసి పడేసి తిని బతికిన వాడు కూడా కాదంట. అలాంటివి కూడా వాడికి దొరకలేమంటారు. కానీ తినుచుండగా చేతిలో నుండి జారిపోయినటువంటి వాటిని ప్రియులారా, తన బల్ల మీద మిగిలిపోయినటువంటి, బల్ల మీద పడిపోయినటువంటి ఆ ఎంగులు వెతుకులు తిని బ్రతికినటువంటి వాడంట. ఎవరు? ఇప్పుడు మీరు చెప్పాలి, ముగిస్తారు ఇక. ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు లాజరులో ఎవరు ఆశీర్వదింపబడిన వారు ఒక మాట చెప్పండి. లాజరు ఎందుకు? లాజరుకి ఇల్లు లేదు, లాజరుకు బిల్డింగ్ లేదు, లాజరుకు భూములు లేవు, లాజరుకు ఆస్తులు లేవు. ఆయన ఆశీర్వదింపబడిన వాడు. ఈ రెండు సందర్భాలు మనకు అర్థం కావాలి ప్రియులారా. దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకంలో తిండి లేకపోయినా, ఈ లోకంలో ఇల్లు లేకపోయినా, ఈ లోకంలో సుఖమైన జీవం లేకపోయినా పరలోకాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఇంత డబ్బు ఉంది, ఇంత ధనం ఉంది కదా ధనవంతుడి దగ్గర, మరి పరలోకాన్ని ఎందుకు పొందుకోలేడు? దేవుని ఆశీర్వాదం లేదు ప్రియులారా. దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకంలో సుఖమైన జీవితం గడపడం కాదు ప్రియులారా. ఈ లోకంలో విలాసవంతమైన జీవితమే దేవుని ఆశీర్వాదం అని అనుకుంటే ప్రియులారా, ఆ దేవుని ఆశీర్వాదం ఉన్న ధనవంతుడు వెళ్ళాలి పరలోకం. కానీ అర్థమైన అక్కు మెతుకులు తిని కుక్క చావు తెచ్చినటువంటి ఆయనకేంటండి పరలోకం ఇవ్వటము కదా? ఏమీ లేదు కదా. ఏ డబ్బులు లేనోడు, అడుక్కు తిన్నోడు కదా, దేవుని ఆశీర్వాదం లేనోడు, ఆయనకి దాన్ని పరలోకం అంటే నీకు అర్థం కావాలి దేవుని ఆశీర్వాదం ఏంటి అని. ధనవంతుడి ఈ లోకంలో అన్ని ఉన్నవి కానీ అవి దేవుని ఆశీర్వాదం కాదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమీ లేకుండా ఇదిగో ఉన్న దాంట్లో తిని తృప్తి పడి పరలోకాన్ని పొందుకున్నటువంటి ఆయన లాజరుదే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీరు ఆలోచించాలి ప్రియులారా. సమాజం అంతా కూడా ఎలా మారిపోయిందంటే ఈ లోకంలో ఉన్నవాడే దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడని, లేనివాడు దురదృష్టవంతుడని, వాడికి దేవుని శాపం కలిగిందన్న ఆలోచనలో అనేకులు ఉన్నాం కనుక ప్రియులారా, అలాంటి ఆలోచనలో నుండి మనం బయటికి రావాలి. దేవుని ఆశీర్వాదం అంటే నీకు పరలోకాన్ని ఇవ్వడమే, దేవుని ఆశీర్వాదం అంటే నీకు ఉన్నతమైన లోకం ఇవ్వడమే. అందుకు ఉదాహరణలుగా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని లాజరు ధనవంతుని ఆలోచించే ప్రియులారా, తిండికి లేని వాడి దేవుని ఆశీర్వాదం పొందుకొని పరలోకానికి పోయాడు. అన్నీ ఉండి దేవుని ఆశీర్వాదం లేకుండా నరకానికి పోయాడు. ఈ రెండింటిలో ఏ ఆశీర్వాదం గొప్పదో, ఏది ముఖ్యమో ఆలోచించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుడు మెచ్చే వారిగా, దేవుడు మనకి ఇవ్వాలన్న ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండి మన జీవితాలను ముగించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల వంచుకొని చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్నా తండ్రి, వందనాలు ఆయన. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో భద్రపరిచినందుకే మీకు వందనం తండ్రి. ఇదిగో నాయన నేటి సమాజం అంతా కూడా తండ్రి మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు తండ్రి, వేరైనటువంటి భిన్నమైనటువంటి అర్థాన్ని ఇచ్చి తండ్రి, అదే ఆశీర్వాదం అన్న భ్రమలో తండ్రి అపవాది అనేకులను నమ్మించి భ్రమవస్తున్నటువంటి తరుణంలో తండ్రి నిజమైనటువంటి మీ ఆశీర్వాదం ఏంటో అని తండ్రి మీ యొక్క మనసును బట్టి మేమందరం కూడా తెలుసుకొని ఉన్నాం. ఇదిగో తండ్రి మీ ఆశీర్వాదము అనగానే తండ్రి ఈ లోకంలో సుఖమైన జీవితం కాదని, ఈ యొక్క లోకంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ మీ ఆశీర్వాదం ఉంటే మరో లోకంలో సుఖవంతమైనటువంటి జీవితము మాకు ఇస్తారని, అదే నిత్య జీవము, అదే పరలోకం అని తండ్రి మేమందరం కూడా ధ్యానించుకొని ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన మీ యొక్క ఆశీర్వాదముకై ఆరాటపడుతున్నటువంటి అనేకులు
మీ యొక్క దీవెనల కోసమే పోరాటిస్తున్నటువంటి అనేకులు తండ్రి, నిజమైన మీ ఆశీర్వాదం మాకు పరలోకాన్ని ఇవ్వడమని, నిజమైన మీ ఆశీర్వాదం మాకు నిత్య జీవానికి ఇవ్వడమేనని తండ్రి మేమందరం కూడా గ్రహించి, ఈ లోకంలో మాకు కష్టాలు వచ్చినా, ఈ లోకంలో మాకు నష్టాలు వచ్చినా, ఈ లోకంలో తండ్రి ఎన్ని ఇబ్బందులు ఎదురైన తండ్రి, అది మీ శాపం అని మేము అనుకోకుండా, అది మీ ఆశీర్వాదం అని మేము భావించకుండా, పరలోకాన్ని మాకు ఇవ్వడమే మీ ఆశీర్వాదం అని తండ్రి మేమందరం కూడా ఆలోచిస్తూ తండ్రి ఆ పరలోకాన్ని పొందుకోవడానికి ఈ యొక్క లోకంలో ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి క్రియలు చేయాలో తండ్రి అలాంటి క్రియలు చేస్తూ మీరున్నటువంటి మహాలోకానికి చేరుకునేటటువంటి ధన్యతను మా అందరికీ ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. మరోసారి తండ్రి మీ పిల్లలందరూ కూడా విన్నటువంటి మాటల్ని విడిచిపెట్టకుండా తండ్రి ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం అంటే ఆ పరలోకాన్ని మాకు బహుమానంగా ఇవ్వడమేనని, ఆ ఆశీర్వాదం కొరకు మేము కష్టపడే వారి ఉండాలని తండ్రి మేమందరం కూడా ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకొని మీరున్నటువంటి మహాలోకానికి చేరుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని ముందున్నటువంటి కాలంలో సమయంలో మీ పాదంలో సిద్ధపెడుతూ క్రీస్తు నామమును బట్టి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. అమ్మ అందరికీ వందనాలు.